ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. మిత్రులారా, ఈరోజు మనం కుంభరాశి వారి మార్చి 2026 ఫలితాలు తెలుసుకోబోతున్నాం. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 1-2-3-4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల వారు, ఈ 9 పాదాల వారు కుంభరాశి కిందకు వస్తారు. ఈ కుంభరాశి వారి యొక్క జాతకం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కనుక మనం పరిశీలించినట్లయితే మార్చి నెలలో లగ్నంలోనే రాహువు, కుజుడు, రవి, బుధుడు వీళ్ళందరూ కూడా లగ్నంలోనే ఉన్నారు. రాహువు లోహమూర్తిగా ఉన్నాడు, సప్తమంలో కేతువు లోహమూర్తిగా ఉన్నాడు. సో ఈ 4 గ్రహాలు, ఈ కేతువు ఏమాత్రం వీరికి అనుకూలంగా లేరు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని ఉన్నప్పటికీ ఆయన సువర్ణమూర్తిగా ఉండటం వలన, నిజానికి ద్వితీయ స్థానంలో శని నెగిటివ్ ఫలితాలు ఇవ్వాలి, కాకపోతే ఆయన సువర్ణమూర్తిగా ఉండటం వలన కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం శని విషయంలో ఉంది. శుక్రుడు కూడా పాజిటివ్గా ఉన్నాడు. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి గురువు వక్రించి ఉన్నాడు. ఈయన 11వ తారీఖు వచ్చేసరికల్లా ఈ వక్రగతి పోయి నార్మల్గా వస్తాడు. సో ఈ గురువు గారు కూడా లగ్నాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి మొత్తానికి రక్ష ఏంటి అంటే ఈ గురువు గారు ఒక్కళ్ళే ఈ సంవత్సరం, ఎస్పెషల్లీ ఈ నెలలో. అదేవిధంగా కేతు ఇందాక చెప్పినట్టుగా మీకు లోహమూర్తిగా ఉన్నాడు. సో మొత్తాన్ని జాతకాన్ని పరిశీలించినట్లయితే కనపడేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా లగ్నంలో ఉన్నటువంటి వీటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రాహు వలన హెల్త్ ప్రాబ్లమ్స్, ఫిజికల్గా ఫిట్నెస్ తగ్గిపోవటము, వేళ తప్పిన భోజనము, నీచ కార్యాలు, అఘోరము, ఇవన్నీ కూడా రాహు చెప్తున్నాడు ఒక పక్కన. అదేవిధంగా కుజుడు వల్ల కూడా ఆయుధం వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ఇబ్బందులు, రక్త సంబంధమైనటువంటి డిసీజెస్, అదేవిధంగా ఫీవర్లు, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎడబాటు లేదా గొడవలు, ఇవన్నీ కూడా దుష్టపీడ, అలాగే స్వజనుల నుంచి దూరంగా వెళ్ళటం, ఇవన్నీ చెప్తున్నారు. మరో పక్కన రవి వలన కూడా ఇందాక నేను చెప్పినట్టుగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆయాసం, అలసట, ధన నష్టము, వేళ తప్పిన భోజనము, ఇందాక చెప్పినట్టుగా రాహు ఎట్లాగైతే అగౌరవాన్ని ఇస్తాడో అదేవిధంగా ఇక్కడ కూడాను ఈ యొక్క రవి కూడా అగౌరవాన్ని ఇచ్చేటువంటి అవకాశం, అప్రతిష్ఠని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల దిగులు, సాధువులతోటి, బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి కూడా విరోధము, ఇవన్నీ కూడా రవి వలన వస్తాయి. బుధుడి వలన కూడా అకాల భోజనము, దుష్టుల సహవాసము, కటవైన మాటలు, బంధువైరం, దురాలోచనలు. చూసారా, మీకు చాలా టెస్టింగ్ టైం ఈ మార్చి నెలలో. ఎస్పెషల్లీ మీరు 1 నుంచి 10వ తారీఖు వరకు ఆల్రెడీ ఈ టెస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 10 రోజుల నుంచే, ఈవెన్ ఫిబ్రవరి నెలాఖరు నుంచే అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు సంయమనం పాటించి దైవ ప్రార్థన చేయటము, నవగ్రహ స్తోత్రాలు, స్తుతులు చేయటము మాత్రమే మీరు ఇప్పుడు చేయగలిగినటువంటి పని. పెద్ద పెద్ద ప్లాన్లు ఇప్పుడేం చేయకుండా వీలైనంత వరకు ఎప్పటికి అయ్యేది ప్రస్తుతము అప్పటికే ఆ పని పూర్తి చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉండాలి. సప్తమంలో ఉన్నటువంటి కేతువు కూడా లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కళత్రానికి అంటే స్పౌస్కి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం, కుటుంబం నుంచి దూరంగా ఉండే అవకాశం తీసుకున్నట్లయితే, లగ్నం నుంచి ఇటు సప్తమం, ఈ 2 కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే ఫ్యామిలీలో అంతా ఉత్తేజకరమైన, ఆనందకరమైనటువంటి వాతావరణం ఉండదు. కానీ దీనికి ఒక ఎగ్జంప్షన్ ఏముంది అంటే గురువు గారు 9వ దృష్టితోటి లగ్నాన్ని చూస్తున్నాడు. ఈయన పంచమంలో ఉన్నారు. ఈయన ఒక్కడే మిమ్మల్ని ఇప్పుడు కాపాడగలిగినటువంటి గ్రహము. ఈయన వలన శుభము, కార్యసిద్ధి, ఐశ్వర్యము, భూషణ లాభము, బంధు సౌఖ్యము, తీర్థయాత్ర, వివాహ సౌఖ్యము, శుభకార్యాలు, అన్ని రకాలుగా విజయం, పుత్రప్రాప్తి, విద్యా విజ్ఞాన ప్రాప్తి, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, మత గురువులతో సమావేశం, సజ్జన సాంగత్యం, ఇవన్నీ కూడా గురువు మీకు కనీసం మొదట్లోనే ఉంటుంది. 11వ తారీఖు నుంచి ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తాడు మీకు గురువు. కాబట్టి ఈ గురువు గారు నమ్ముకోండి. మీ యొక్క గురువు దత్తాత్రేయ స్వామి కానీ ఏదైనా పరంపర ఉంటుంది, మీ గురు పరంపర, వారిని మీరు నిరంతరం ధ్యానం చేస్తూ వారిని కనుక మీరు నమ్ముకున్నట్లయితే వాళ్ళ ద్వారా, ఆ పరమ గురువు ద్వారా మీరు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ విధంగా మీ లగ్నానికి, సప్తమానికి, మీ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతికి మీ గురువు గారే మీకు రక్ష, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ఏదైతే ఉన్నాడో ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. మామూలుగా అయితే తక్కువ ఆదాయం ఎక్కువ వ్యయం, ఇది కుటుంబంలో అసంతోషం, బంధుమిత్ర విరోధము, పదవీ నష్టం, ఇవన్నీ శుక్రుడు శని 2వ ఉండి చేయాలి. కాకపోతే మీకు ఇప్పుడున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే
ఈ శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఆదాయ ప్రాబ్లమ్స్, ఖర్చు ప్రాబ్లమ్స్ను కూడా ఏదో ఒక రకమైనటువంటి సొల్యూషను అదే శని భగవానుడు మీకు ఇస్తాడు. శని భగవానుడు అంటే మందుడు, కొంచెం స్లోగా ఉంటుంది రిజల్ట్, కానీ కన్సిస్టెంట్ రిజల్ట్ ఇస్తాడు. అందుకనే ఈ యొక్క శని, గురు, రాహు, కేతువుల సందర్భంలో ఏదైనా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్ చేయాలి. ఇప్పుడు గురువుగారు మీకు అనుకూలంగా ఉన్నారు పంచమంలో, మీ పిల్లల విషయంలో మీరు చేసేటువంటి ప్లాన్లు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. మీరు పిల్లలకి చక్కని భవిష్యత్తు ఇవ్వగలుగుతారు. విద్య విషయంలో కానివ్వండి, ఇలాంటి విషయాల్లో మీరు కనుక ఖర్చు పెట్టినట్లయితే మీకు ఇప్పుడు ఏదైతే ఖర్చులు అనుకుంటున్నామో ఇవన్నీ కూడా పాజిటివ్గా పరిణమిస్తాయి. మీ పిల్లల విషయంలో ఖర్చు పెట్టండి, లేకపోతే వాళ్ళ విషయంలో ఇన్వెస్ట్ చేయండి. అవన్నీ కూడా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని గురువు గారు పూడ్చే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా రెండవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా పుత్రపౌత్ర ప్రాప్తికి, కుటుంబ సభ్యుల అభివృద్ధికి, కుటుంబ సౌఖ్యానికి, ధనవస్తు లాభానికి, శుభకార్యాలకు, సుఖభోజనానికి, అదేవిధంగా రాజగౌరవం, తల్లిదండ్రుల నుంచి పెద్దల నుంచి మీరు పొందబోయే గౌరవాలు, బహుమతులు, ఇవన్నీ అన్నింటినీ కూడా శుక్రుడు సూచిస్తున్నాడు. శుభంగా ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు శని కూడా ఫ్రెండ్స్ అను, వాళ్ళిద్దరూ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. శని సువర్ణమూర్తిగా ఉండి శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కుటుంబంలో మీకు ఇక్కడ ఉన్నటువంటి నెగటివ్ అంటే మీరు పర్సనల్గా మీరు సిక్ అవటము, పర్సనల్గా మీరు మానసిక వ్యధన అనుభవించడం జరుగుతున్నప్పటికీ అదే టైంలో ఈ శని శుక్రులు, ఈ గురువు గారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు కంగారు పడి భయపడాల్సిన అవసరం లేదు. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ గ్రహాల సంగతి ఎలా ఉన్నా ఈ యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో, ఈ 3 గ్రహాల యొక్క అనుగ్రహం, ఈ యొక్క శని శుక్ర గురువుల యొక్క అనుగ్రహం వలన మీరు ఒడ్డున పడేటువంటి అవకాశం ఉంది. ఈ రవి తర్వాత కాలంలో 1 నుంచి 2లోకి వెళ్ళినా కూడా మీకు పెద్ద తేడా రాదు. తప్పుడు సలహాలు ఇచ్చేటువంటి వారు తయారవుతారు నెలాఖరులో. సో మీరు ఇబ్బందుల్లో ఉండగా పక్కన మనుషులు చేరుతారు, వాళ్ళు ఏదో తప్పుడు సలహా వాళ్ళకి నోటికి వచ్చింది చెప్తారు. పనుల్లో ఆలస్యం అవుతుంటుంది, మోసపోవడం జరుగుతుంటుంది, చెడు స్నేహం జరిగేటువంటి అవకాశం ఉంది, తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి వలన అంటే వాక్కు, మీరు ఇక్కడ వాక్కుని చాలా కంట్రోల్లో ఉంచుకోండి. ఎస్పెషల్లీ నెలాఖరులో అనవసరమైనటువంటి దొంగ పిచ్చి ఫ్రెండ్షిప్లన్నీ కూడా చేయకండి. ఎవరిని దగ్గరికి చేరనివ్వకండి. చెడ్డవాళ్ళని, వాళ్ళు అడుబాదనరా అని టైంపాస్ చేయడానికి చూస్తారు. తస్మాత్ జాగ్రత్త. అదేవిధంగా మీకు మరో పక్కన 26వ తారీఖు వచ్చేసరికల్లా శుక్రుడు 2వ స్థానంలో ఎంత మేలు చేస్తాడో 3వ స్థానంలో కూడా అంతే మేలు చేస్తాడు. మీకు వ్యాపార విజయానికి, అభివృద్ధికరమైన జీవితానికి, పేరు ప్రతిష్టలకు ప్రయత్నం చేస్తాడు. కాకపోతే శత్రు వృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. అది మనం ఏం చేయలేం. మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు శత్రువులు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఎందుకంటే మనం చూసి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు, మనకు చెడు జరగాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోకుండా మీరు ఏదైతే గురువు గారు ఉన్నారో ఆ గురువు గారిని నమ్ముకోండి. అలాగే రాహుకేతువుల విషయంలో కూడా దుర్గా ప్రార్థన, వినాయకుడి ప్రార్థన చేసుకోండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే రామనామం కానీ, అష్టాక్షరి, ద్వాదశాక్షరి గారి మంత్రాలు ఇవన్నీ కూడా చేయండి. సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఈ నెలంతా కూడా అనుకూలం ఉండేటువంటి అవకాశం ఉంది. మీకు ఓవరాల్గా అబవ్ యావరేజ్గా మార్చి నెల సాగబోతుంది. సో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే పర్సనల్గా మాత్రం, మనసులో మాత్రం మీరు కొంత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అది మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మెడిటేషన్ చేయండి. స్వస్తి.